happening series on YouTube, 21 and pregnant. రియాక్షన్ లేదేంట్రా షిట్ 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 కొంచెం లావ్ లైక్ బటర్ క్రిమినల్ అండర్కవర్ సో నందు చాయ్ బిస్కెట్ అనగానే అన్ని వీడియోస్ లో సిరీస్ లో కనిపిస్తూ ఉంటారు అండ్ షార్ట్ సిరీస్ చాలా ఫేమస్. సో ఇంతకుముందు చేసిన అన్ని సిరీస్ లో కానీ వీడియోస్ లో కానీ డిఫరెంట్ షేడ్స్ చూసాము. ఇది కంప్లీట్ గా ఇంకొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అది త్రూ అవుట్ క్యారీ చేస్తూ ఉండాలి. జనరిక్ ఒక రిఫరెన్స్ తీసుకొని ఇట్లా చేద్దాం అన్నట్టయితే ఏం చూసుకోలేదు. కొంచెం సటిల్ ఉండాలి. కొంచెం రిత్విక్ బేసికలీ ఆ ఇన్నోసెన్స్ తో కూడిన ఒక క్యారెక్టర్ అది. సో సీన్స్ అభిరామ్ చెప్తున్నప్పుడల్లా అప్పుడు ఆన్ ద స్పాట్ ఏం చేయొచ్చు అనేది అక్కడికక్కడ మేము ఇంప్లిమెంట్ చేసే తప్ప. సో మీ జర్నీ ఎలా అయింది? అంటే ఫస్ట్ తను ఆల్రెడీ సీనియర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే మీరు మూవీలో చేశారు, అదే ఆఫ్టర్ సిరీస్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ స్పేస్ లో ఎక్కువగా సిరీస్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కదా. సో ఎందుకని దీని సైడ్ ఎక్కువగా రాకుండా యూనో ట్రైయింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా? యూట్యూబ్ చేసిన వాళ్ళైతే ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావడం కానీ అలాంటి తగ్గిపోతూ ఉంటాయి. అది ఇన్ జనరల్ గా అవుతుంది ఇండస్ట్రీ. అండ్ ఆల్సో దట్ 18 రూపీస్ పాయింట్ కి చాలా మంది బాయ్స్ కనెక్ట్ అయ్యారు. ఐడియా వెరీ నైస్ ఐడియా. అంటే వీళ్ళిద్దరి సింక్. అంటే ఫస్ట్ పెట్రోల్ గా అడుగుతాడు, పంపిస్తుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ పోయిందంటే సరే కొట్టుకోని 1889. కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్, ఏం చెప్తారు దాని గురించి? ఎలా అనిపించింది? అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అన్నమాట. కష్టమే వంతను వర్క్ చేయడం నాకు పర్సనల్లీ. అంటే ఈ ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కొంచెం ఆగమైతుండే. ఇంకో నువ్వు 2-3 ఆప్షన్స్ ఇస్తే నేను ఒకటి చూస్ చేస్తా అన్నట్టు ఉంటది అనమాట. సో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఏమంటే ఓకే. సో ఈమె ఒక ఎమోషన్ చెప్తే 4-5 ఎక్స్ప్రెషన్ ఇస్తుందేమో. నేను చాలా ఫిగర్ అవుట్ చేసుకోలే. ఓకే ఇది 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 ఇది. అండ్ ఆల్సో దాని గురించి ఆల్రెడీ ఉంది, సింగిల్ టేక్ లో చేస్తుంది అండ్ చాలా లిమిటెడ్ టేక్స్ తీసుకుంటుంది అని చెప్పి నాకు ఈ మధ్య చాలా ఓవర్ టేక్ అయిపోతున్నాయి. నాకున్న ప్రాబ్లమ్ ఇది. నాకు ఫస్ట్ 2 takes లో నేను అవ్వకపోతే, అంటే టెక్నికల్లీ కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్ల అయినా, తర్వాత 3rd, 4th take నాకు ఎందుకో కొంచెం ఆ పానిక్ అటాక్ అనేది లోపలే వచ్చేస్తుంది. అది అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా దట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ మీ. 3rd అయింది, 4th అయింది, 5th అయింది, బట్ స్టిల్ ఆ ఒక్క లైన్ కి నేను ఐ బికమ్ సో కాన్షియస్. ఇంకా నాకు అర్థమైపోయింది దట్ ఓకే ఐ నీడ్ అ గ్యాప్. హలో అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని పూచల. మోస్ట్ హ్యాపెనింగ్ సిరీస్ ఆన్ యూట్యూబ్, 21 and pregnant. సో కనెక్టింగ్ స్టోరీ లైన్ తో అట్ ద సేమ్ టైం న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఈ సిరీస్ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ 3 episodes రిలీజ్ అయ్యాయి అండ్ సూపర్ క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ దీని బిహైండ్ ద సీన్స్ ఎలా ఉండే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సిరీస్ ఎలా ఉండబోతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో 21 and pregnant సిరీస్ మేల్ లీడ్ నందు మనతో పాటు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఫీమేల్ లీడ్ యానీ మనతో పాటు ఉన్నారు. చాలా డీసెంట్ గా ఏదో స్టూడియోస్ గా కనిపిస్తున్నారు ఇద్దరు. హలో, హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. యాక్చువల్లీ వచ్చిన ప్రతిసారి వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలేమో. మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైం మంచిగా కనిపిస్తారు, మళ్ళీ అగైన్ చాలా గ్యాప్ తీసుకుంటారు. అంటే మేము గ్యాప్ తీసుకోవడం అంటే అది వాంటెడ్లీ తీసుకునే గ్యాప్ కాదు, అది అలా వచ్చేస్తుంది అంతే. బికాజ్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే వచ్చాను దట్ ఐ వాంట్ టు డూ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి. సో దాని వల్లే గ్యాప్ వస్తుంది తప్ప ఏదో కావాలని చెప్పి అయితే గ్యాప్ తీసుకోవట్లేదు. చదువు కూడా అంత అయిపోయింది కాబట్టి ఇంక తీసుకోకర్లేదు. అయిపోయిందా? సో నందు అసలు చాయ్ బిస్కెట్ అనగానే అన్ని వీడియోస్ లో సిరీస్ లో కనిపిస్తూ ఉంటారు అండ్ షార్ట్ సిరీస్ చాలా ఫేమస్. అండ్ ఆల్సో టెంపరీ రూమ్మేట్స్, సెకండ్ సీజన్ కావాలి బ్రో అని చెప్పి కామెంట్స్ అందరూ పెడుతూ ఉన్నారు. సో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వస్తుందని. వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఓకే. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా సెట్ అయింది? అంటే ఫస్ట్ సిరీస్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఆల్రెడీ చాయ్ బిస్కెట్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కదా ఫీమేల్ లీడ్. సో యానీ ఎలా వచ్చింది పిక్చర్లోకి? యానీ అంటే సో నేనైతే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఉండే. ఓకే, అభిరామ్ అంటే బాగా స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఉండే. దాని తర్వాత మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు మాకు అర్థమైపోయింది చాలా ఒక పర్ఫార్మర్ కావాలి దీనికి, ఎవరైతే వాళ్ళు సెట్ గారు అని. సో అప్పుడు మాకు ఇన్ హౌస్ యాక్చువల్లీ ఎవరు లేకుండే. సో వివర్ అన్ని ఫ్రీలాన్సే ఉండే. సో వివర్ ఆడిషనింగ్ అని చాలా మందిని చేసాం. చేసిన తర్వాత 2 years బ్యాక్ తీసుకున్నాం తను ఆడిషన్. సో తీసుకున్నప్పుడు బాగా అనిపించింది అభిరామ్కి. బట్ ఎందుకో వర్కౌట్ కాదు. డేట్సా లేకపోతే కమర్షియల్సా ఐ డోంట్ నో, నాకు అదంతా తెలియదు. బట్ అప్పుడైతే 2 years బ్యాక్ అయితే వర్కౌట్ కాలేదు.
దాని తర్వాత మళ్ళీ 2 years మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి లాస్ట్కి ఇంకా ఏదో అభిరామ్ ఏదో జుగాడ్ చేసిండు ఫ్రెండ్స్ త్రూ కనెక్ట్ అయ్యి ఏదో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి అప్పుడు చెప్తే ఓకే మీరు ఇంకా చేయలేదా ఇది ఓకే నేను చేస్తాను. నాకు యాక్చువల్లీ ఐడియా లేకుండే, అంటే నాకు 2022 స్టార్ట్ 2021 ఆ టైంలో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళే కాల్ చేస్తారు ఇఫ్ దే వాంట్ మీ టు బీ ఆన్ బోర్డ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నరేషన్ అంతా అయింది, కమర్షియల్స్ మాట్లాడాము, దెన్ కాల్ బ్యాక్ రాలేదు. సో ఐ థాట్ ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఏమో, వాళ్ళ కమర్షియల్స్ దగ్గర అటు ఇటు అవ్వచ్చేమో అనుకున్నా. ఆఫ్టర్ 1.5 year or 2 years అగైన్ నాకు కాల్ వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ నా ఫ్రెండ్ టెక్స్ట్ చేసింది, ఇలా దే యాక్చువల్లీ వాంట్ యూ టు డూ ద ప్రాజెక్ట్ అది దెన్ ఐ వాస్ ప్రిటీ హ్యాపీ అగైన్, బికాస్ నాకు నరేషన్ చెప్పినప్పుడే ఐ వాంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది అండ్ ఫీమేల్ సెంట్రిక్ కానీ పర్స్పెక్టివ్ చాలా ఉంటుంది, స్కోప్ కూడా చాలా ఉంది ఫర్ యాక్టర్ టు పర్ఫార్మ్. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ వచ్చింది ఛాన్స్. అండ్ అభిరామ్ చెప్పాడు చాలా సార్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, నేను చాలా ట్రై చేశాను త్రూ డిఫరెంట్ కాంటాక్ట్స్, కనెక్ట్ అవ్వలేకపోయాం అది ఇది అని, బట్ ఐ థింక్ ఐ వాజ్ మెంట్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అండ్ హియర్ ఐ యామ్ టుడే. సూపర్. సో ఫీమేల్ పర్స్పెక్టివ్ అన్నాను, ఆబ్వియస్లీ దీనికి కౌంటర్ ఆల్రెడీ సిరీస్ లో ఇచ్చారు, మాకు లేవా బాధలు మాకు లేవా భయాలు అని చెప్పి. సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ ఓవరాల్ గా? క్యారెక్టర్ ఓవరాల్ గా అంటే నాకైతే ఇది నేను చూస్తే ఫీమేల్ సెంట్రిక్ లాగానే చూస్తా, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఓకే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ హర్ క్యారెక్టర్. తన చాయిసెస్ ని బట్టి వీడు చేంజ్ అవ్వడం అదంతా ఉంటది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీకు తెలుస్తుంది, ఈ సైడ్ కూడా కొంచెం రివీల్ అవుతుంది. సో ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అంటే 2 years బ్యాక్ మేబీ ఇంకొంచెం అంటే నా ఏజ్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ ఏమో టు ప్లే దిస్ క్యారెక్టర్. బట్ మళ్ళీ గ్యాప్ వచ్చి సన్నగయ్యి లావై ఇదంతా కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉండే. అండ్ ఇంకొకటి ద బ్రీఫ్ డైరెక్టర్ గేవ్ మీ వాజ్ ఇట్లా పాత నందులాగా ఉండొద్దు అని. సో అట్లా ఉండకుండా ఉండడానికి చాలా ట్రై చేసిండే. సో నేను నేర్చుకున్న యాక్టింగ్ అంటే నేను నేర్చుకోలేదు యాక్టింగ్, సో ఎవ్రీథింగ్ ఇన్స్టింక్ట్ కాబట్టి ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేసుకొని కొత్తగా ఏం చేయొచ్చు అన్న వేలో ఎక్స్ప్లోర్ చేసిండే. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇంతకుముందు చేసిన అన్ని సిరీస్ లో కానీ వీడియోస్ లో కానీ డిఫరెంట్ షేడ్స్ చూసాము, ఇది కంప్లీట్ గా ఇంకొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటది, అది త్రూ అవుట్ క్యారీ చేస్తూ ఉండాలి. సో ఈ క్యారెక్టర్ అంటే మీరు ప్లే చేసేటప్పుడు కూడా బిఫోర్ దట్ అనుకుంటారు కదా ఇలా చెయ్యాలి ఆర్ ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి దాని ఆస్పెక్ట్స్ తీసుకోవాలి కదా. సో ఎలా అయింది మీకు కాన్వర్సేషన్? నాకు చాలా డిస్కస్ చేసేవాళ్ళం. నేను అదే ఆఫీస్లో ఉంటా కాబట్టి నేను అభిరామ్ ఎవ్రీడే ఏదో డిస్కషన్ అయ్యేది, ఇది ఎట్లా చేద్దాం వేరే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ యాడ్ అయ్యేది. జనరిక్ ఒక రిఫరెన్స్ తీసుకొని ఇట్లా చేద్దాం అన్నట్టయితే ఏం చూసుకోలేదు, కొంచెం సటిల్ ఉండాలి, కొంచెం రియల్ ఉండాలనే పెట్టుకున్నాం. అందుకే ఇట్లా ఎక్కువ యానిమేటెడ్ యాక్షన్స్ ఉండవు, ఏమైనా తెలిసిన ఎక్కువ రియాక్షన్స్ ఉండవు. మన ప్రీవియస్ సిరీస్ లో అట్లే ఉంటాయేమో, ఎక్కువ ఎక్స్ట్రోవర్టెడ్ అంటే హైపర్ ఉంటుంది. దీంట్లో అట్లా ఉండొద్దు అని తీసుకున్న కాన్షియస్ డెసిషన్ అది. ఇంకా సరే క్వశ్చన్ మర్చిపోయాను. అంటే బ్యాక్ ఎండ్ ఏం జరిగింది అనేది క్యారెక్టర్ బ్యాక్ ఎండ్. సో మీకు ఫస్ట్ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఇట్లా ఉంటదని చెప్పి డిస్క్రైబ్ చేస్తారు కదా, సో అట్లా ఏం చెప్పారు? అది నాకు అక్కడి నుంచి ఏం క్లియర్ గా రాలేదు, మ్యూచువల్ డిస్కషన్ అంతా. సో ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం. ఇది ఇంకా సీన్స్ బట్టి ఇవాల్వ్ అవుతూ వచ్చిన ఒక క్యారెక్టర్, అంటే ఇలానే ఉండాలి అనేది కాదు, లైక్ ఇన్నోసెన్స్. రిత్విక్ ది కూడా నేను చెప్తాను సారీ, బట్ రిత్విక్ బేసికలీ ఆ ఇన్నోసెన్స్ తో కూడిన ఒక క్యారెక్టర్ అది. సో సీన్స్ అభిరామ్ చెప్తున్నప్పుడల్లా అప్పుడు ఆన్ ద స్పాట్ ఏం చేయొచ్చు అనేది అక్కడికక్కడ మేము ఇంప్లిమెంట్ చేసేది తప్ప దానికంటూ సపరేట్ గా క్యారెక్టర్ ఇలానే ఉండాలని చెప్పి వర్క్ షాప్ అలా చేసింది అయితే లేదు. సీన్స్ వర్క్ షాప్ అయ్యాయి కానీ క్యారెక్టర్ ఇంట్లోనే ఉండాలని అయితే లేదు అనుకుంటున్నాను. బట్ మీ క్యారెక్టర్ అలా ఫస్ట్ అంటే ఐ థింక్ హి వాంట్స్ టు యాడ్ సంథింగ్ టు ఇట్. యా చెప్పండి. సో క్యారెక్టర్ స్పెసిఫిక్ కాదు ఇది, అంటే బేసిక్ గా క్యారెక్టర్స్ త్రూ మూమెంట్స్ బేసిక్ రాసుకుంది అయితే మూమెంట్స్ బేసిక్. సో క్యారెక్టర్ వైజ్ అంటే కొంచెం 21-ish ఉండాలి, అంటే మరి నేను 10th పిల్లగానిలాగా చేయొద్దు, అట్లా అని మళ్ళీ మెచ్యూర్డ్గా కూడా చేయొద్దు. సో ఆ బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేసినాం, కొన్ని వర్క్ షాప్స్ చేసినాం. దాంట్లో ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ చాలా బచ్చలా చేసినట్టు అనిపిస్తుంది, కావాలని చేసినట్టు అనిపిస్తుంది, అంటే అది వి యూస్ టు డిస్కస్ అండ్ టోన్ ఇట్ డౌన్ కొంచెం. సో అట్లా కాన్స్టెంట్ ప్రాసెసింగ్ షూట్ లో కూడా అంతే. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో లిమిటెడ్ క్యారెక్టర్స్ కదా, జస్ట్ మీ ఇద్దరు క్యారెక్టర్స్, ఫ్రెండ్ హరిణి అండ్ ఓనర్ అంటే అసలు క్రేజీ కామెంట్స్ చూస్తుంటారా మీరు జనరలీ?
నేను ఫస్ట్ చూడంగానే అనుకున్నా నిర్మలా సీతారామన్ లాగా ఉన్నారు ఈవిడ అని చెప్పి. సో మీకు అట్లా ఏమైనా అనిపించిందా? చేస్తున్నప్పుడు అయితే నాకే అనిపించలేదు. యాక్చువల్లీ మాకు ఎవరికి అనిపించలేదు. అంటే నేను యూజువల్గా నాకు ఫస్ట్ టైం యూట్యూబ్లో ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు ఫస్ట్ టైం. సో ఈ కామెంట్స్ చూసి అలవాటు ఇదంతా కూడా నాకు అసలు లేదు. ఓకే. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక వీళ్ళందరూ కొంచెం కామెంట్స్ అవన్నీ చూస్తుంటే లైక్ అచ్చా ఓకే ఇది కొంచెం చాలా డిఫరెంట్ నాకు, సరే చూద్దామని చెప్పి సెకండ్ ఎపిసోడ్ నుంచి దట్ ఈస్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద కామెంట్స్ అనమాట. దాని తర్వాత ఈ నిర్మలా సీతారామన్ గారి రిఫరెన్స్ కూడా నాకు చాయ్ బిస్కెట్ వాళ్ళు ఏదో రీల్ పెట్టినప్పుడు దట్ ఈస్ ఐ గాట్ టు నో. సో ఆడియన్స్ ఆర్ సో మచ్, అంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ కానివ్వండి ఎలా కనిపించారో తెలియదు, బట్ మాకు అనిపించలేదు వెన్ వీఆర్ వర్కింగ్ విత్ హర్. బట్ యా చూసిన తర్వాత అనిపించింది. చూసిన తర్వాత యాక్చువల్లీ కరెక్టే అని అనిపించింది. సో కమెంట్స్ అవి రెగ్యులర్ గా చూడరు, బట్ ఈ సిరీస్ కి చూసారు కదా. సో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయింది 4th ఎపిసోడ్ కి. ఏంటి ఏదేదో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు? కమెంట్స్ దాని కింద కమెంట్స్ ఏం కమెంట్స్ ప్రోమో చూడలా? ప్రోమోకి ఏమంటాయి ఎప్పుడు పెడతారా బాబు? ఓకే, అంటే ఏమైంది డిలే? డీలేనా యాక్చువల్లీ ప్లాన్డ్ 7 days అవ్వట్లేదండి. ఎందుకంటే 40-50 minutes కాంటెంట్ కదా. యూజువలీ వేరేవైతే 20-25 minutes ఉంటుంది. దానికి పోస్ట్ తొందరగా అయిపోతుంది. ఎడిట్ అయిపోయిన మ్యూజిక్, డిఐ, ఇంకా ఉంటాయి సౌండ్ డిజైన్, ఇవన్నీ ఫాస్ట్గా 20 minutes దానికి 7 days సరిపోతుందేమో. మాకు ఆ టైం సరిపోవట్లేదు, అందుకే 10 days పెట్టినాము. బట్ ఇంకా అది పెట్టిన తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న డిఫికల్టీస్, కొన్ని అన్ఫోర్సీన్ ఎక్స్పెక్ట్ చేయంగా కొన్ని అట్లా అవుతుంటాయి. కాబట్టి ఇంకొక డే డిలే అయింది. నిన్న కావాల్సిందే ఈ రోజు అవుతుంది అనుకుంటా. ఓకే ఓకే, నైస్. వెయిటింగ్ అన్నమాట. సో జనరలీ మీరు మాట్లాడుతుంటే కూడా ఏదో చాలా పద్ధతిగా ఏదో ట్రై చేస్తున్నట్టుగా అవసరం లేదు అంతా. మనం ఎప్పుడు ఎట్లుంటాం అట్లా చిల్గా అట్లా ఉంటే మరి కొంచెం కెమెరాకి బాగుండదు. ఓకే, సో మీ జర్నీ ఎలా అయింది? అంటే ఫస్ట్ తను ఆల్రెడీ సీనియర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే అదే పర్స్పెక్టివ్ తో చూస్తూ ఉంటారు కదా మీరు కూడా. మనం రెగ్యులర్ గా యూట్యూబ్ లో సిరీస్ అవన్నీ చేస్తున్నా కూడా ఓకే ఫిల్మ్ లో చేసింది అండ్ దెన్ ఆఫ్టర్ తన జర్నీ చూసిన. సో మీ కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ అయింది? చాలా ఆక్వర్డ్ గా ఫస్ట్ మాకు ఇదైంది, ఫోటోషూట్ అయింది, లుక్ టెస్ట్ కైండ్ ఆఫ్ ఒక వీడియో తీయడం అట్లా. సో ఏమైనా మాట్లాడుతున్నా మొత్తం నేను ప్రిటీ షై, అంటే హీస్ అన్ ఇంట్రోవర్ట్, నేను కొంచెం ఎక్స్ట్రోవర్ట్ టైప్ అన్నమాట. సో చాలా ప్రిటీ షై ఉండే తను. సో ఐ థింక్ అంటే ఇప్పుడు మేము ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ప్లే చేస్తున్నాం కాబట్టి మాకు మేము ఫస్ట్ కంఫర్టబుల్ అవ్వాలి. అండ్ నేను అదే నా మైండ్ లో అదే ఉండింది. సో ఐ థాట్ మేబీ నేను ఇనిషియేట్ తీసుకొని నేను మాట్లాడితే, అబ్బాయిలకి ఇన్ జనరల్ గానే అది ఉంటుంది, ఎంత ఎక్స్ట్రోవర్ట్స్ అయినా స్టార్టింగ్ లో అమ్మాయిలతో మాట్లాడడానికి దే టేక్ సమ్ టైమ్. సో ఐ థాట్ మేబీ నేను స్టార్ట్ చేసి తర్వాత హీల్ మింగిల్ అయిపోతాడు అనుకున్నాను. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఆల్సో. సో లుక్ టెస్ట్ అప్పుడు ఇట్లా పట్టుకొచ్చా, చేయి పట్టుకొచ్చా, ఓకేనా ఏమైనా అడిగింది. నేను అసలు ఓకే పట్టుకొని. ఓకే, సో తనే స్టార్ట్ చేసింది కాన్వర్సేషన్. అండ్ దెన్ ఆఫ్టర్ మీకు ఆఫ్టర్ నోయింగ్ ఈచ్ అదర్ అనిపిస్తుంది కదా ఫస్ట్ ఇంప్రెషన్ లో ఇలా ఉంటాడా ఇలా అని చెప్పి, బట్ దెన్ ఆఫ్టర్ చేంజ్ అవుతుందా? అట్లా చేంజ్ అయిందా? చేంజ్ అవుతుంది అంత కాన్ఫిడెన్స్ చెప్పండి. అయిందా? నాకైతే పర్సనల్లీ అలా చేంజ్, ఐ మీన్ ఐ నో దట్ ఈస్ అన్ ఇంట్రోవర్ట్. ఐ వాజ్ ఆల్సో సో కాన్ఫిడెంట్ దట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇన్ జనరల్ గా మేము బాండ్ అంతా పెరిగిపోతుంది, గెట్ కంఫర్టబుల్ అనేది అయితే ఉండేది. చేంజ్ పర్స్పెక్టివ్ వైజ్ చేంజ్ అయితే ఏం లేదు. వాట్ ఐ థాట్ నందు వాస్ హీ స్టిల్ ద సేమ్. అంటే వర్కింగ్ ప్రాసెస్ లో కూడా ఓకే. నాకైతే కొంచెం ఒక ప్రీ కన్సెప్ట్ నోషన్ ఉండే, ఇట్లా మేబీ ఇట్లా ఏమైనా టాంట్రమ్స్ అట్లా ఏమైనా ఉంటాయేమో కానీ అని అనుకున్నా. బట్ ఏం లేవు, షీఈస్ వెరీ చిల్. ఫస్ట్ డే ఎట్లా ఉందో లాస్ట్ డే కూడా అట్లే సేమ్. ఓకే, నైస్. సో ఆల్ గుడ్ థింగ్స్.